వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రైస్లోకి వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే పకోడీ మజ్జిగ చారు సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో పుల్లటి పెరుగు మెజరింగ్ కప్పుతో 1.5 కప్పు వరకు తీసుకోవాలి. తర్వాత విస్కర్తో బాగా బీట్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత 4 టీ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ నిండా పసుపు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా కారం, తగినంత పింక్ సాల్ట్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, అల్లం 1 టీ స్పూన్ నిండా తీసుకుంటే సరిపోతుంది. అలాగే పకోడీలను ముందుగా తయారు చేసి పెట్టుకోండి. ఇలా బోండా షేప్లో పకోడీలు తయారు చేసుకోవడం కోసం 1/4 కప్పు శనగపిండిలో చాలా కొద్దిగా పాలకూర, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా, తగినంత ఉప్పు, అలాగే వంట సోడా 1/2 టీ స్పూన్, కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకొని ఇలా బోండా షేప్లో పకోడీలు వేసుకొని వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి 2 టీ స్పూన్లు, అలాగే 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఇవి వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలను కూడా వేసుకుని వేయించుకోండి. ఇవి అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మజ్జిగను ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలో మీరు చెక్ చేసుకుని వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఇందులో తయారు చేసి పెట్టుకున్నటువంటి బోండా షేప్లో పకోడీలను ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవి కొంచెం ములిగేటట్లుగా ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వేడివేడిగా పకోడీ మజ్జిగ చారు రెడీ అయ్యింది. దీనిని వేడివేడిగా తిన్నట్లయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తినే ముందు ఇలా తయారు చేసుకుని వెంటనే తినండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.